ఒక చిన్న పన మధ్యలో నిలబడింది. 11 పనలో దాని ముందు సాష్టాంగ పడుతున్నాయి అన్నయ్య. మధ్యలో పన ఎవర్రా? నేను. సాష్టాంగ పడ్డ పనలో అరే పెద్ద చిన్న గౌరవం లేదా? అరే అన్నలోరా, ఏదన్నా తమ్ముడు చిన్నోడు నువ్వు మా కాలు మొక్కామంటే అర్థం ఉంటుంది, కానీ మేము నీ కాలు మొక్కడం ఈ మిడిమేళం ఏందిరా? అసలు దేవుడు ఇట్లాంటి చూపిస్తాడా? అసలు దేవుడు అట్ట చూపించడం ఏందిరా? ఏందిరా వీడు వ్యవహారం? ఏమన్నా అంటేనే పోయి మొత్తం నాన్నకు చెబుతున్నాడు, పొల్లు పోకుండా. నేనేమన్నది కావట్లేదురా. పోరా నువ్వు, నేను చూస్తుంటే తన్నాలనిపిస్తుంది పో అన్నారో తన్ని పంపించారో తెలియదు, కానీ దర్శనం నిజం. దేవుడైతే చూపించింది కన్ఫామ్. యోసేపు కూడా ఆశ్చర్యమే, ఇంత పెడద్రపోళ్ళు వీళ్ళు నా కాలు మొక్కటం ఏం తండ్రి అని మొక్కుతారా నువ్వు అంటాడు యోసేపు. చివరికి ఎప్పుడో పసితనంలో ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చడం కోసం 17 ఏళ్ల ప్రాయములో దేవుడు జోక్యం చేసుకొని కరెక్ట్గా యోసేపు కూడా 30 ఏళ్ల ప్రాయం వచ్చేటప్పటికి దాన్ని నెరవేర్పు చూపించాడు దేవుడు. అంటే ఇప్పుడు మా విషయంలో కూడా మరో 15 ఏళ్ళు ఆగాలంటావు అని టెన్షన్ పడకండి. ఇంకో 15 ఏళ్ళు అయితే రాకడ కూడా వచ్చింది. అదిగా నేను చెబుతుంది. దావీదుకి యోసేపుకి అంత టైం తీసుకున్నాడు, నీకు నెరవేర్చేటప్పటికి దేవుడు ఆయా అవసరతను బట్టి ఆయా పరిస్థితులను బట్టి వెంటనే ఆన్సర్ ఇవ్వచ్చు, లేదా కొంచెం సమయం తీసుకోవచ్చు, లేదా శ్రేష్టమైన దాన్ని రెడీ చేసి నీకు అందివ్వటానికి దేవుడు ఎదురు చూస్తుండొచ్చు.